తను నా కూతురు. చూడండి మేడం, ఈ విషయాన్ని నేను నిరాకరించడం లేదు. నేను కేవలం ఇదే అడుగుతున్నాను. ఈ అమ్మాయికి మీరు తల్లి అయినట్టు తనకో తండ్రి కూడా ఉండాలిగా. ఇక ఫారంలో మీరు ఫాదర్ పేరు దగ్గర మీ పేరు రాసిచ్చారు. ఇలాగైతే కుదరదు. కానీ అంకుల్, అమ్మ నిజమే చెప్తుంది. తనే నాకు అమ్మ, అలాగే తనే నాకు నాన్న. అందుకే 2 చోట్ల తన పేరే రాసిచ్చాం. సో ప్లీజ్ నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నా బిడ్డకి తండ్రి లేడు. విచిత్రంగా మాట్లాడుతున్నారు మీరు. మేడం, తనకి తండ్రి లేడంటే ఇది ఎలా సాధ్యం? చూడండి మేడం, ఒకవేళ మీకు డైవర్స్ అయిపోతే మీరిద్దరు విడివిడిగా ఉంటున్నారంటే అప్పుడు కూడా ఫాదర్ పేరు దగ్గర తన తండ్రి పేరు రాయాల్సి ఉంటుంది. అది కూడా అఫిడవిట్ తో పాటు. అది లేకపోతే మేము అసలు మీ ఫామ్ ని యాక్సెప్ట్ చేయలేం. ఎందుకు చేయలేరు సార్? ఒక తల్లి తన బిడ్డను ఒంటరిగా పెంచి పెద్ద చేయలేదా? ఎప్పుడు బిడ్డ తండ్రి పేరు అవసరమని ఎందుకంటారు? కేవలం ఒక తల్లి పేరు బిడ్డ భవిష్యత్తుకి ఎందుకని సరిపోదు? ఇదే రూలు. చూడండి మేడం, ఒకవేళ మీకు పాస్పోర్ట్ కావాలనుకుంటే అప్పుడు ఈ బిడ్డ తండ్రి పేరుతో మళ్ళీ ఇక్కడికి రండి. అది కూడా విత్ డాక్యుమెంటేషన్ ప్రూఫ్ తో పాటు. అది లేకపోతే అసలు ఈ ఫామ్ సబ్మిట్ చేయడమే కుదరదు. అంకుల్, నిజంగానే నాకు నాన్న లేరు. మా అమ్మ ఏదైతే చెప్తుందో అది పూర్తిగా నిజమే చెప్తుంది. మీరెందుకు అర్థం చేసుకోవడం లేదు? చూడమ్మా, ఒకవేళ నీకు నాన్న లేకపోతే మరి నువ్వు ఈ ప్రపంచంలోకి ఎలా వచ్చావు? అమ్మ మనసులో నుండి తను నాకంతా చెప్పింది. బాగుంది. చాలా అందమైన స్టోరీ చెప్పింది నీకు మీ అమ్మ. కానీ చూడమ్మా, ఇది సాధ్యం కాదు. నీకు తండ్రి ఉంటాడు. మీ మమ్మీ నీకు అబద్ధం చెప్పింది. నీ తండ్రి పేరు నీకు చెప్పాలనుకోవటం లేదేమో. తను నీ దగ్గర ఏదో దాచిపెడుతోంది. అతను చెప్పేది నిజమేనా అమ్మా? నాకు నాన్న ఉన్నారా? నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? చూసావమ్మా, మీ మమ్మీ దగ్గర దీనికి ఎలాంటి జవాబు లేదు. మేడం, ఇలా సైలెంట్గా ఉండటం వల్ల లాభం లేదు. నిజమేంటో ఇప్పటికైనా చెప్పండి మీ అమ్మాయికి. ఎక్స్క్యూజ్ మీ, మీకు నా కూతురు గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అలాగే తనకి బ్రెయిన్ వాష్ కూడా చేయకండి. నాతోనూ నా కూతురితోనూ ఈ విధంగా మాట్లాడే అధికారం మీకేమాత్రం లేదు. పబ్లిక్తో మీరు ఇలాగైనా మాట్లాడేది? కొంచెమైనా సిగ్గు అనిపించట్లేదా? గవర్నమెంట్ సర్వెంట్ కదా మీరు, మరి చిన్నపిల్లతో ఇలాగైనా మాట్లాడేది? మీరు మాట్లాడే పద్ధతే నాకు చెప్తోంది మీరు ఎంత నీచంగా ఆలోచిస్తున్నారని. ముందు కాస్త మర్యాద నేర్చుకోండి, ఆ తర్వాత ఈ కుర్చీలో కూర్చోండి. గవర్నమెంట్ మీ మీద నమ్మకంతో మీకు ఈ ఉద్యోగం ఇచ్చింది. ఏమైంది సార్ అసలు? ఈ మేడం ఎందుకు మీ మీద అరుస్తోంది? ఏముంది, ఫారం సరిగ్గా నింపలేదు కానీ నా మీద అరుస్తుంది ఈవిడ. పాప తండ్రి పేరు రాయటం కంపల్సరీ అని నేను ఇవిడికి చెప్పాను. దానికి నా మీద అరుస్తుంది. ఎందుకు? తండ్రి పేరు తెలియదా ఏంటి ఇవిడికి? ఏమో తెలీదేమో, అందుకే ఇలా. ఎందుకు నవ్వుతున్నారు? చెప్పండి, ఎందుకు? మీరెందుకు నవ్వుతున్నారు మేడం? నేను ఇదే కదా చెప్పాను, నా బిడ్డకి తండ్రి లేడు అని. ఇందులో ఇంతగా ఆశ్చర్యపోవడానికి ఏముంది? ఒక్కసారి కాదు 100 సార్లు చెప్తాను. ఎందుకంటే నేను తప్పు చేయలేదని నాకు తెలుసు కాబట్టి. మీరందరూ తప్పు చేస్తున్నారు. ఒకవేళ నా స్థానంలో స్వయంగా ఒక తండ్రి తన బిడ్డతో ఇక్కడికి వస్తే ఆ బిడ్డ నుంచి తన తల్లి పేరు తెలుసుకోవడానికి మీరు ఇంత మొండికేస్తారా? ఇన్నిసార్లు అతను అడుగుతారా? లేదు కదా. నన్ను అందరూ చాలా విచిత్రంగా చూస్తున్నారు కదా, కానీ అతన్ని చాలా గౌరవంగా చూసేవారు, చాలా రెస్పెక్ట్ ఇచ్చుండేవారు. పైగా ఒక మగవాడయ్యుండి తన బిడ్డని ఎంత బాగా పెంచుతున్నాడని. అలా చూసావమ్మా? ఆ చిన్న చిన్న పక్షులు ఎగురుతున్నాయి చూసావా? వాటికి కూడా అమ్మా నాన్నలుంటాయి. ఇదే ఈ ప్రకృతి నియమం అమ్మా. దీనివల్లే ఈ సృష్టి నడుస్తుంది. ఇవన్నీ కృష్ణయ్య మీకు చెప్పాడా? అవునమ్మా. వచ్చే జన్మాష్టమికి నువ్వురా. అప్పుడు నేను నీకు కృష్ణ భగవానుడి తల్లిదండ్రుల్ని తప్పకుండా చూపిస్తాను. ఇదిగోనమ్మా ప్రసాదం. పాస్పోర్ట్ ఆఫీస్లో అంకుల్ కూడా ఇదే చెప్పారు. ఇప్పుడు పంతులు గారు చెప్పింది ఒకవేళ అమ్ముంటే అప్పుడు నాన్న కూడా ఉంటారని. అమ్మనే అడుగుతాను, వీళ్ళిద్దరూ ఇలా ఎందుకు అంటున్నారని. మమ్మీ, నేను నీతో కొంచెం మాట్లాడాలి. మమ్మీ, మమ్మీ, నేను నిన్ను ఒకటి అడగాలి. మమ్మీ ప్లీజ్. ఒక్క నిమిషం సార్, కృష్ణ నేను క్లయింట్ తో మాట్లాడుతున్నాను కదా, ప్లీజ్ ఒక్క నిమిషం ఆగు. ఒక్క నిమిషం చెప్పండి సార్. అలాగే సార్, అలాగే అండి. మీరు మీ సాక్ష్యాలను తీసుకొస్తే అప్పుడు ఆ సాక్ష్యాలను తీసుకుని వాళ్ళతో మాట్లాడతానండి. మమ్మీ, నీకు అర్థమైంది కదా నువ్వేం చేయాలో? అవును సాగర్, నువ్వు కంగారు పడుకో. ఏదో ఒక సాకు చెప్పి సుప్రీం అడాప్షన్ సెంటర్కి తీసుకొస్తాను. నేను ప్రదీప్ అన్నని కూడా అక్కడికి తీసుకొస్తాను.
ఐఎమ్ షూర్ అక్కడికి వెళ్తే ఇద్దరు మనసు మారుతుంది మమ్మీ. వదిన ఎలాగ ఒప్పుకుంది, అన్నయ్య కూడా ఒప్పుకుంటాడు. ఆ. సుప్రియ, ఏం చేస్తున్నావు? అరే, వాసన గుమగుమలాడుతోంది. సుప్రియ, నేను లండన్కి వెళ్లే ముందు కొంచెం షాపింగ్ చేయాలి. షాపింగ్? ఎందుకే నువ్వేం తీసుకోవాలి? అది కూడా ఇక్కడ ఈ ఊళ్ళోనా? అనే నీకు తెలుసు కదా లండన్లో అన్ని చాలా ఎక్స్పెన్సివ్ అని. నేను అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలంటే నాకు టైం కూడా దొరకదు. నేను ఇక్కడే కొన్ని ట్రౌజర్స్ ఇంకా షర్ట్స్ తీసుకుందామని అనుకుంటున్నాను. అదే వంకతో మనిద్దరం కొంత టైం కూడా స్పెండ్ చేయొచ్చు కదా. అవునా? నువ్వు కుదరదని మాత్రం చెప్పొద్దు ప్లీజ్, నా కోసం. కానీ సాగర్, ఎక్కడికి వెళ్ళాలి? మనం ఇక్కడే పక్కనున్న మార్కెట్కి వెళ్ళొద్దాం. నీకు కాస్త మనసు మారుతుంది, నాకు కూడా కంపెనీ దొరుకుతుంది. ఓకేనా? ఓకే అత్తయ్య. ఓకే, ఎప్పుడు వెళ్ళాలి? ఇప్పుడే వీ కెన్ లీవ్ రైట్ నౌ. ఇప్పుడా? యా. సరే, నువ్వు ఒక పని చేయి, నేను బయట ఉంటాను, నువ్వు వచ్చేసాయి. కమ్. సాగర్, సరే, రావడానికి సాయంత్రం అయిపోతుంది. నువ్వు అత్తయ్య కోసం పూజ పళ్ళం సిద్ధం చేసించు. నేను కూరల సంగతి చూస్తాను. అలాగే. సాగర్, సుప్రియ ఒప్పుకుంది. దట్స్ గ్రేట్. మమ్మీ ప్రదీప్ అన్నయ్య కూడా ఒప్పుకున్నాడు. మనం ఒక పని చేద్దాం, అడాప్షన్ సెంటర్లోనే కలుసుకుందాం. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి మమ్మీ. అడాప్షన్ సెంటర్కి వెళ్ళేదాకా వాళ్ళకేమీ తెలియకూడదు మమ్మీ. సరే. సీ యూ, బాయ్. పద. అత్తయ్య, మనం అసలు ఎక్కడికి వచ్చాం? మనం షాపింగ్కి వెళ్తున్నాం అని చెప్పారు కదా మీరు. ఇక్కడేం దొరుకుతుంది? మన ఇంటి సుఖశాంతులు. ఇప్పుడు అర్థమైంది అత్తయ్య. కానీ మీకైతే తెలుసు కదా ప్రదీప్ ఇందుకు ఒప్పుకోరని. మరప్పుడు ఇక్కడికొచ్చి లాభం ఏంటి? నువ్వు నాతో పాటు లోపలికి పద. మిగతావన్నీ నేను చూసుకుంటాను. పద. నమస్కారం. నమస్తే. నా పేరు మాధవి చతుర్వేది. మా అబ్బాయి సాగర్ మీతో మాట్లాడుంటాడు. అవును, నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అనాథ పిల్లలకు ఒక కుటుంబం దొరుకుతుందంటే వాళ్లకు మంచి భవిష్యత్తు దొరుకుతున్నట్టేగా. నేను నీకేమైనా హెల్ప్ చేయనా? అయిపోయింది. థ్యాంక్ యూ. మీకు తెలుసా, నేను దీనికోసం చాలా కష్టపడ్డాను, కానీ అవ్వడం లేదు. ఏం పర్వాలేదు, ఇప్పుడు అయిపోయింది కదా. దీన్ని ఇప్పుడు ఎగరేయాలని కోరిక లేదా నీకు? కానీ నాకు ఎగరేయడమే రాదు కదా. అయితే ఏమైంది? నాకు ఎగరేయడం వచ్చు కదా, నేను నీకు నేర్పిస్తాను. పద, పట్టుకో. నేను కూడా ఇదే కోరుకుంటున్నాను. ఒకసారి మా అబ్బాయి ఇంకా పైకి ఎగరేయండి. ఇక నువ్వే నా కృష్ణని జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వే నా కృష్ణని రక్షించాల్సి ఉంటుంది. వింటున్నావు కదా నువ్వు? నా కృష్ణకి నీతో చాలా దృఢమైన సంబంధం ఉంది కదా. నీ పుట్టినరోజు నాడే తను కూడా పుట్టింది. అందుకనే తనకు కూడా నీ పేరే పెట్టాను. ఇక ఇప్పుడు నువ్వే తనని రక్షించాలి. ఒకవేళ తనకేమైనా జరిగితే ఇక అప్పుడు నువ్వు లేవు అని నమ్మడం తప్ప నాకు మరో దారుండదు. నేను ఇలాగే అనుకుంటాను. కేవలం ఒక రాతి బొమ్మని ఇంత గుడ్డిగా నమ్మి చాలా పెద్ద పొరపాటు చేశానని.